హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి కుమారస్వామి ఉత్సవాల గురించి అండి. మొన్న ఒక వీడియో చేశాను, ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్. ఇది లాస్ట్ డే వీడియో అండి. ఈ లాస్ట్ డేస్లో లాస్ట్ 9వ రోజు లాస్ట్ డేలో దేవుణ్ణి ప్రతి వీధిలోని ఊరేగిస్తారు. మనకైతే మేళతాళాలతో తీసుకెళ్తారు. ఇక్కడ చెండా మేళం అంటారు, అది వాయించుకుంటూ తీసుకెళ్తారు. చక్కగా ఇది వాయించే వాళ్ళైతే ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం వీళ్ళు పైన షర్ట్ వేసుకోరు అనుకుంటా, చక్కగా తెల్ల లుంగి ఒకటి కట్టుకుంటారు. అందరూ ఒక రిథమిక్ వేలో చక్కగా అది డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు. దాన్ని చెండా మేళం అంటారండి. కేరళలో ఇది చాలా ఫేమస్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వీళ్ళు కోలాటం అనాలో ఏమన్నాలో తెలియదు, దీన్ని చక్కగా వీళ్ళు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇది అయితే ఎంత బరువు ఉంటుందో ఏంటో తెలియదు, కానీ పాపం బాగానే మోస్తున్నారు దాన్ని. వాళ్ళైతే దాని నిండా చెంకి నింపేస్తారండి. ఈ మేళాల తాళాలు స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా అది తిప్పుకుంటూ డ్యాన్స్ చేసేసరికి అవన్నీ చెంకీలన్నీ కింద పడతాయి. చక్కగా జంక్షన్స్లో ఆగి ఈ చెండా మేళం వాయించుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళు చాలాసేపు అయితే చేస్తారు ప్రతి జంక్షన్లోని. నెక్స్ట్ వీళ్ళు కంటిన్యూషన్గా కోలాటం బ్యాచ్ వస్తుంది. లేడీస్ అందరూ కోలాటం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చక్కగా దేవుడి పాటకి కోలాటం డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూసేయండి మీరు కూడా. ఈ కోలాటాలు దేవుడు ఊరేగింపు చూడడానికైతే మొత్తం ఊర్లో జనాలు అయితే అందరూ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారండి, రోడ్డుకి ఇటుపక్క అటుపక్క. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ చూడని ఒకటి ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ కల్చర్ ఏంటంటే దేవుణ్ణి ఊరేగించే ముందు లేడీస్ అందరూ ఇక్కడ కేరళ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ శారీ అయితే వేసుకొని చేతిలో దీపాలు పట్టుకొని ఇటు అటు నించుంటారండి. మీరైతే చూడొచ్చు, నేను వీడియో చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. పట్టుకొని దేవుడు వచ్చే ముందు ఇవ్వండి చక్కగా దీపాలు, చిన్న పెద్ద అమ్మాయిలందరూ చక్కగా వీళ్ళైతే మల్లెపూలు పెట్టుకున్నారండి. చూడండి, అందరూ చేతిలో దీపాలు వెలిగించుకొని ఒక 2 లైన్స్గా నుంచుని వెళ్తారండి. లాస్ట్లో దేవుడు రథం ఒకటి వస్తుంది. ఆ దేవుడు రథం కోసమే ముందు ఈ హడావుడి అంట. వీళ్ళు కట్టుకునే శారీ చూడండి, వెరైటీగా ఉంటుంది. మన సైడ్లా ఉండదు, ఇది లంగావణి టైప్లో ఉంటుంది, కానీ లంగావణి కాదు. ఎక్కువ మోస్ట్లీ వీళ్ళు గ్రీన్ యూస్ చేస్తారు, లేకపోతే గోల్డ్. ఈ వైట్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేస్తూ ఉంటారు. చూడండి, దేవుడు రథం అయితే వెళ్తుంది, కుమారస్వామిదండి. మేము కేరళ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళుగా ఈ ఉత్సవం ఇంతే హడావిడిగా ఇంతే అందంగా చేస్తున్నారు వీళ్ళు. ఇది గుడి దగ్గర హడావిడి అండి. ఇక్కడ చిన్నపిల్లలు పాటలు అయితే పాడుతున్నారు, దేవుడి పాటలు. అది వీళ్ళు మలయాళం సాంగ్స్ పాడుతున్నారు. వినడానికైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇక్కడ దేవుడు ఊరేగింపు చేసేటప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు దీపాలు పెట్టుకొని దేవుణ్ణి వెల్కమ్ చేస్తారండి. చూడండి, ఇట్లా ప్రతి ఇంటి ముందు వాళ్ళైతే పెద్ద పెద్ద కుందులతో దీపాలు వెలిగించి మొత్తం గోడల నిండా దీపాలు వెలిగిస్తారు. మనం దీపావళికి ఎలా చేసుకుంటామో ఆ రకంగా వీళ్ళు దీపాలు వెలిగించుకొని పూజలు ఏవో చేసి ఒడ్లు అవి వేసి దేవుణ్ణి వచ్చే ముందు ఇట్లా వాళ్ళ ఇంటి ముందు చేస్తారు. మేబీ దేవుణ్ణి వెల్కమ్ చేయడమో ఏంటో తెలీదు. ఇది లాస్ట్ రోజు ఉత్సవంలో ఇక్కడ చెండామేళం వాయిస్తున్నారు అండ్ దేవుణ్ణి ఏనుగు మీద ఊరేగిస్తున్నారు. చూడండి, నాకు ఈ హడావుడంతా చూస్తే తిరుపతి గుర్తొస్తుందండి. తిరుపతిలో పైన కొండ మీద బ్రహ్మోత్సవాల టైంలో ఇలాగే హడావుడి చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏదో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నారు, అది చూడడానికి చాలా పొడుగ్గా ఉంది. మన సన్నాయి లాంటిదేమో, కానీ సౌండ్ అయితే భలే వస్తుంది, దాన్ని కూడా వినడానికి బాగుంది. ఇక్కడ లేడీస్ అందరూ దేవుడిని వెల్కమ్ చేయడానికైతే వాళ్ళ శారీస్, ట్రెడిషనల్ శారీస్, వాళ్ళ లుక్లో అయితే వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. వీళ్ళ శారీస్ని కట్ముండా అంటారంటండి. అవి 3 పీస్ కట్ పీసెస్ వస్తాయి. ఇగోండి, డ్యాన్సర్స్ అయితే వెళ్తున్నారు అమ్మాయిలు. ఇక్కడ ఎప్పుడు గుడి దగ్గర ఏదో ఒక కార్యక్రమాలు, డ్యాన్సెస్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ కేరళ రోడ్ చూస్తే చాలా చిన్నగా ఉంటాయండి, చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఇక్కడ అందరూ రోడ్ మీద ఏనుగుని చూసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఏనుగుని ఆనా అంటారు. కాగడాలు అయితే వెలిగించి వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా
ఇదే లాస్ట్ డే అండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ ఉత్సవాల వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా కామెంట్ అయినా చేయండి.